రైట్, మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు నోటిఫికేషన్ల కోసం కొట్లాడాల్సినటువంటి నిరుద్యోగులు వయోపరిమితి తగ్గించండి అని చెప్పి వేడుకునే పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. మూడు సంవత్సరాలు గడిచిపోతా ఉన్నది. కాంగ్రెస్ వీళ్ళని ఇట్లనే రోడ్ల మీద వదిలేస్తున్నది తప్ప వీళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు దీన్ని? సార్, రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల పట్ల సోయి కానీ ఎక్కడ కూడా కించిత్త మానవత్వంగా లేదు. ఎందుకంటే ఆయన నిరుద్యోగిగా లేడు. రాజకీయ నిరుద్యోగులకు వేరు, వీళ్ళు చదువుకొని నిరుద్యోగులు వేరు. ఆయన మొత్తం బ్రోకర్ దందా చేసి బతికినోడు, బ్రోకర్ దందాలు చేసి అధికారం తెచ్చుకున్నాడు. కాబట్టి వీళ్ళు నిజాయితీగా కమిట్మెంట్తో ఇట్లాంటి అస్మా లాంటి వాళ్ళు ఇలా చదివి పుస్తకాలు ఎంత పేదరికంలో వచ్చింది బిడ్డ లాంటి వాళ్ళు. ఎంతమంది పేదరికంలో మొత్తం కోచింగ్ల పేరు మీద ఇండ్లు కిరాయి కట్టలేక, తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడుకుంటే ఎంతోమంది నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇలా ఆ ప్రభుత్వాన్ని దించి మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది వాళ్ళే. ఇప్పుడు అదే నిరుద్యోగులు మళ్ళీ నిన్ను బొంద పెడతారు గ్యారంటీగా. నేను చెప్తున్నాను, వీళ్ళని కనుక వయసు కనుక నువ్వు పెంచకపోతే నిన్ను బొందబెట్టేది నిరుద్యోగులైన విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళకు వయసు పెంచి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదంటే త్వరలోనే ఇందిరా పార్క్లో భారీ బహిరంగ సభ నిరుద్యోగుల పక్షాన పెట్టబోతుంది ఆర్పీఐ పార్టీ. తమిళనాడులో నిశ్శబ్ద విప్లవాన్ని విజయ్ ఎట్లయితే తెచ్చాడో అదే నిశ్శబ్ద విప్లవాన్ని వినోద్ కూడా ఇక్కడ తెలంగాణలో తేబోతున్నాడు. ఈ ఆర్పీఐ పార్టీ అంబేద్కర్ ఆశయం లక్ష్యం. అక్కడ తమిళనాడులో అంబేద్కర్ ఆశయాన్ని సాధించడం మా విజయ్, ఇక్కడ కూడా మేము సాధిస్తాం. మావాడు దళితుడు అక్కడ సాధించిండు, ఇక్కడ దళిత క్రైస్తవుడు అక్కడ సాధించిండు, ఇక్కడ దళిత బుద్ధిస్ట్ ఇక్కడ సాధిస్తాడు. అందుకు అన్ని వర్గాలకు అప్పుడే న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరిగే దిశగా అడుగులు వేస్తాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఎన్నికను ఒక ఆయుధంగా వాడుకుంటాం. ఈ నిరుద్యోగులకు 50% టికెట్లు ఇచ్చే బాధ్యత నాది. నిరుద్యోగులకు 50% టికెట్లు ఇస్తాం. అందులో మహిళలకు 33% టికెట్లు ఇస్తాం. ఇచ్చి వాళ్ళని ముందంజలో ఉంచుతాం. రాజకీయాలలో పెను మార్పు రాబోతున్నది. ఈ 10th మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అని చెప్పి బీజేపీ ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉన్నదా నరేంద్ర మోడీ గారు? తెలంగాణలో బీజేపీ రాదు, తమిళనాడులో ఎట్లయితే బీజేపీ అధికారంలోకి రాదో తెలంగాణలో కూడా బీజేపీని అధికారంలోకి రానియం. ఎట్టి పరిస్థితుల్లో రానియం బీజేపీని ఇక్కడ. ఎందుకంటే తెలంగాణలో వచ్చేది బహుజన ప్రభుత్వమే. తెలంగాణలో వచ్చేది మేము ఆర్పీఐ పార్టీ మాత్రమే వస్తుంది అధికారంలోకి వచ్చాయి. చాలా స్పష్టంగా చెప్తున్నాం. మొదటి నుండి కూడా ఆర్పీఐ ప్రారంభం వచ్చిన రోజు నుండి చెప్తున్నాం. ఇవాళ నిశ్శబ్ద విప్లవం తమిళనాడులో విజయ్ ఏ నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చిండో తెలంగాణలో ఈ వినోద్ అదే విప్లవాన్ని తీసుకొస్తాడు. అదే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోషించడమే మా లక్ష్యం. ఆ లక్ష్య సాధనగా పనిచేస్తాం. బీజేపీ మతతత్వ రాజకీయాలను ఓడిస్తాం ఇక్కడ. ఎందుకంటే 400 సంవత్సరాలు ముస్లింలు రాజ్యం చేసిరు. కానీ ఒక్క మత కలహం జరగలేదు ఇక్కడ. సో హిందూ ముస్లిం అందరూ కూడా సమైక్యంగా అన్ని మతాలను మత సహనం పాటించారు. మరి ఇవాళ బీజేపీ వస్తే మణిపూర్లో ఏం జరిగింది? మణిపూర్లో మంటలు జరిగినాయి, క్రైస్తవుల మీద ఊచకోత జరిగింది, మహిళలను మానభంగం చేసింది, దళితులను ఊచకోత కోసింది. అట్లాంటి దుర్మార్గాలు రేపు తెలంగాణలో రాణిస్తామా? బీజేపీని అడుగడుగుని అడ్డుకొని తీరుతాం. మోడీ కాదు, మోడీ తాత దిగొచ్చినా సరే తప్పకుండా తెలంగాణలో అడ్డుకొని తీరుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో ఎట్లయితే బీజేపీ రానియలేదో తెలంగాణలో కూడా బీజేపీని రానియకుండా అవసరమైతే సెక్యులర్ శక్తులందరితో కూడా కలుస్తాం. సెక్యులర్ శక్తులు వాళ్ళు ముస్లింలైనా, హిందువులైనా, వాళ్ళు క్రైస్తవులైనా, వాళ్ళు బుద్ధిస్టులైనా, ఎవరైనా సరే మీరు సెక్యులరిజాన్ని కాపాడతారంటే వాళ్ళతో కలిసి పనిచేస్తాం, కలిసి నడుస్తాం. దాడులకు దిగుతూ ఉన్నారు కదా, నిన్న ఆయన ఏమో అన్నారని చెప్పి మొత్తం కేంద్ర హోం సహాయక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ అనుచరులు వెళ్ళి క్యాంపు కార్యాలయాల మీద దాడులు జరుపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. అంటే దేనికి సంకేతం అనుకోవచ్చు ఇదంతా కూడా? ఇదే ఉత్తర భారతదేశంలో ఎట్లయితే దాడులు చేస్తూ హింస చేస్తూ భయపెట్టించి మైనార్టీలను భయపెట్టించి ఇక్కడ అధికారం అవుతాం అనుకుంటే ఇక్కడ నడవదు. ఇది దక్షిణ భారతదేశం, ఇది క్యాపిటల్ సిటీ, ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా. ఆ క్యాపిటల్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియాలో నీ పప్పులు ఉడకాయి మోడీ, నీ పప్పులు ఉడకాయి రామచంద్ర రావు, నీ పప్పులు ఉడకాయి బండి సంజయ్, నీ బద్దలు బలగొడతాం. బండి సంజయ్ బద్దలు బలుగుతాయి. ఇప్పుడు చెప్తున్నాను ఈ సందర్భంగా ఈ వర్డ్ నేను ఒక ప్రొఫెసర్గా వాడద్దు కానీ వాడతాం. ఇదే ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా చెప్తున్నాం. ఉరికిచ్చి లాగు వలిగేలా కొడతాం బండి సంజయ్ని. మా వాళ్ళ జోలికి వచ్చినా, మా వాళ్ళ మైనార్టీల జోలికి
దళితుల జోలికి, క్రైస్తవుల జోలికి, ముస్లింల జోలికి వస్తే లాగు బలకొడతాం మోడీది, బండి సంజయ్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది జరిగి తీరుతుంది తెలంగాణలో. ఏ దానికి భయపడే ప్రశ్నే లేదు. అంబేద్కర్ వాదులుగా మేము ఇది జరిపి తీద్దామని చెప్పేసి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్గా నిరుద్యోగులకు కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు కావచ్చు, రోడ్లు ఎక్కుతున్నటువంటి హైడ్రా బాధితులు కావచ్చు, ఎవరైతే ఇల్లులు కోల్పోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి తరఫున ఎట్లా ఉండబోతున్నది మీ కార్యాచరణ ఏంది సార్? మా కార్యాచరణ హైదరాబాదుల కోసం ఆల్రెడీ మేము 2-3 మీటింగ్లు పెట్టడం, అటెండ్ కావడం జరిగింది. తప్పకుండా కలిసి వచ్చే శక్తులు వాళ్ళు ఎవరైనా సరే సెక్యులర్ శక్తులతో మేము కలుస్తాం. వాళ్ళు కలిసి వాళ్ళతో మేము ముందుకెళ్తాం. ఎందుకంటే ఇవాళ సెక్యులర్ శక్తిగా ఉన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ సెక్యులర్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వీళ్ళ సమస్యల మీద కొట్లాడతాం, కలిసి సమస్యల మీద కొట్లాడతాం. హిందుత్వ శక్తులను అధికారులకు రానియకుండా అడ్డుకోవడము సెక్యులర్ శక్తుల బాధ్యత. ఇలా మోడీ ప్రభుత్వం కనుక వస్తే ఇవాళ ఏం జరుగుతుందో ఉత్తర భారతదేశంలో చూసినాం, దక్షిణ భారతదేశంలో జరగకుండా చేయాలంటే కాంగ్రెస్ను కూడా అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి లేదా? 100% కాంగ్రెస్ను కూడా అధికారంలో తీసుకెళ్ళి, అది కూడా ఉత్తర భారతదేశ పార్టీ. ఇప్పుడు ఏం చేసిండ్రు మా వాళ్ళకు ఇంత పాపం కష్టపడి సెక్యులరిజం నేనే కాపాడుతున్నా అని చెప్పి సంవిధానం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు కదా మరి రాహుల్ గాంధీ గారు. సెక్యులరిజం కాపాడుతున్న వాళ్ళు మరి ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా, డైరెక్ట్ అడుగుతున్నా ప్రశ్న. ఇవాళ సెక్యులరిజం కాపాడుతా ఇన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఎట్లా వస్తాయి? మిమ్మల్ని ఎందుకు నమ్ముతలేరు ప్రజలు? మిమ్మల్ని ఎందుకు నమ్ముతలేరు ప్రజలు? కాంగ్రెస్ బీజేపీని ఎందుకు నమ్ముతాను ప్రజలు? వాళ్ళు అందరికీ పేద వర్గాలకి టికెట్లు ఇస్తారు. వాళ్ళు ఇంక్లూజివ్ జస్టిస్ వైపు టికెట్లు ఇస్తున్నారు. చివరికి ముస్లింలకు టికెట్లు ఇస్తున్నారు, క్రైస్తవులకు టికెట్లు ఇస్తున్నారు. ఇవాళ నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళకి ఇస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ద్రోహుల పార్టీ. మాదిగలు ఇంత మెజార్టీ అని మీ క్యాస్ట్ లెక్కలు చెప్తాయి. మీరు ఒక్క టికెట్, ఎంపీ టికెట్ మాదిగలకి ఇయరా? మాదిగలకు ఎమ్మెల్యే 6 ఎమ్మెల్యే సీట్లు తక్కువ ఇస్తారా? అరే 10% ఏవో జనాభా అని చెప్తావు నువ్వు, మాలలకు ఇస్తావు సీట్లన్నీ, మాదిగల సీట్లు కూడా. ఇదా నీ 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 సామాజిక న్యాయం? మరి మాదిగలు ఏం కావాలి ఇక్కడ? మెజార్టీ ముస్లింలు ఏం కావాలి? బీసీ ముస్లింలు ఒక్కరికి కూడా నువ్వు ఎమ్మెల్యే చేయలే. బీసీ నుండి ముస్లింలు ఒక్కరైనా అయినరా? ఇలా మంత్రి ఏదో ఆయన అజారుద్దీన్ వస్తే పైసలు పెడితే ఆ మంత్రి అయ్యిండు అజారుద్దీన్, అంతే తప్ప ఆయన ముస్లింల పక్షాన కొట్లాడినోడు కాదు, ముస్లింల కోసం న్యాయం చేసినోడు కాదు. మరి అట్లాంటి వాడిని తీసుకొచ్చారు మీరు ఇవాళ. సో కాబట్టి ముస్లిం సమాజం కూడా ఇవాళ పెద్ద ఎత్తున 8.9% ఉంది. దగ్గర 9% జనాభా ఉంది వాళ్ళది. వాళ్ళకి ఒక్క టికెట్ ఇవ్వవు నువ్వు అంటే నువ్వు ఎట్లా సెక్యూర్ అవుతావు? నేనెట్లా నమ్మాలా మేము? కాబట్టి ముస్లింలకు ఇవాళ మేము పెద్దపీట ఇస్తాం. మా తమ్ములు, మా అన్నలు, మా అక్కలు, మా చెల్లెలు ముస్లిమ్స్. కాబట్టి వాళ్ళని మా హక్కును చేర్చుకుంటాం, మా గుండెలో చేర్చుకుంటాం ముస్లింలని. ఖచ్చితంగా వాళ్ళకి సముచితమైన టికెట్లు ఇవ్వడమే కాకుండా సముచితమైన గౌరవం పొందే విధంగా ముస్లింలకు ఖచ్చితమైన స్థానం. మేము ముఖ్యమంత్రి అయితే ముస్లిం ఉప ముఖ్యమంత్రి చేస్తాం. ఇది నా హామీ, ఇది నా హామీ. ఎట్టి పరిస్థితుల్లో నేను దళితులు ముఖ్యమంత్రి అయితే ముస్లింలు ఉప ముఖ్యమంత్రి అవుతారు. ఇట్లాంటి మహిళలు ముందుకు వస్తే ఈ చెల్లెనే చేస్తా. నేను వేరే అంటలేను. ఇట్లాంటి పేదల కోసమే ఆర్పీఐ పార్టీ పుట్టింది. ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా, రేపు కూడా చెప్తున్నా, రేపు కూడా చెప్తా. ఇదే మాట మీద నిలబడతా నేను. ఇట్లాంటి పేదల కోసమే చెల్లె, ఇట్లాంటి ఒక్కసారి ఫోటో పెట్ట తమ్ముడు, అటు చూపెట్టు. ఇట్లాంటి ఆస్మా లాంటి వాళ్ళ కోసమే ఆర్పీఐ పుట్టింది, అంతేగాని డబ్బున్నల కోసం పుట్టలే ఆర్పీఐ. సో కాబట్టి ఆర్పీఐ లక్ష్యం పేదలను, రాజకీయ నాయకులను, గుడిసెలలో పనిచేసేటోళ్ళని, ఇండ్లలో పనిచేసేటోళ్ళని, ఆటో డ్రైవర్లని, కారు డ్రైవర్లకి టికెట్లు ఇస్తాం, పేదలకు ఇస్తాం టికెట్లు, డబ్బున్నలకు కాదు. ఇట్లాంటి నిరుద్యోగులకు, పేద బిడ్డలకు ఇస్తాం టికెట్లు, అంతేగాని డబ్బున్నోళ్ళకు మేము టికెట్లు ఇచ్చే ప్రశ్నే లేదు. డబ్బున్నోళ్ళ కోసం మా పార్టీ పనిచేయదు. డబ్బు లేనోళ్ళు, పేదలకు, మధ్యతరగతి ప్రజల కోసం మేము నిలబడతాం. తమిళనాడులో ఎట్లయితే పేద వర్గాలను విజయ్ సొంతం చేసుకోగలిగిండో, వాళ్ళని హక్కును చేర్చుకోగలిగిండో, ఇవాళ తెలంగాణలో ఈ వినోద్ కూడా పేదలను హక్కును చేసుకొని వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ, అభివృద్ధితో కూడిన తెలంగాణను ఇవాళ ఎట్లుంటుందో నిరూపిస్తామనే విషయాన్ని మీ ముందు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది పరిస్థితి. అంటే సెక్యులర్ శక్తులన్నింటినీ కూడా ఏకం చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచక పాలనని బొందబెట్టి ఖచ్చితంగా రాజకీయంలో పెను విప్లవం తీసుకొస్తామని చెప్పి గాలి వినోద్ గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, ఓయూ నుంచి.